Yes, with you. Be with me. హాయ్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు కదా? ప్రతి వ్యక్తికి ఏదో ఒక సమయంలో పనులు బాగా జరుగుతాయి. అలా జరగడం వల్ల అతను చాలా ఆనందానికి పొందుతాడు. అందుకని పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కసారి మనకు జరిగిన వాటికన్నిటికీ కృతజ్ఞతలుగా ఉండాలి. అలా కృతజ్ఞతలుగా ఉన్నప్పుడు ప్రతిసారి మనకు ఆ భావన అలా తెలిసిన క్షణం నుంచి మనకు చాలా మంచి విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇలా మన భావనల్లో మనకు అపురూపమైన అనుభవం ఎదురవుతాయి. మరొకంగా చెప్పాలంటే ఆ విషయం అంటే మనకు చాలా ఇష్టం. అందుకు దానికి మనం కృతజ్ఞతగా ఉంటాం. ఇలా ఉండడం మంచిది. రోజుకి కొన్నిసార్లు అలా చెప్పడం వల్ల చాలా మనం ముందుగా అన్ని విధాలుగా దాన్ని తయారు చేసుకుంటాం. ఇది మీరు తెలిసిన విషయం ఒక్కోసారి జాగ్రత్తగా గమనిస్తారని ఈ మీరు పరిజ్ఞానంలో మంచిగా ఉన్నారు ఆ విషయంగా మనకు తెలుస్తుంది. ఈ మార్గం చాలా బాగా ఉంటుందని, శక్తివంతంగా ఉంటుందనేది కొందరి అభిప్రాయం. అలాగే ఆలోచనలు, అనుభూతులను ఏర్పరచుకోగలుగుతాం. ఆ శక్తివంతమైన అనుభూతులు కారణమవుతాయి. ఆ కారణం చేత మనం ఆ విషయాన్ని మన దగ్గరకు తీసుకుంటాం. మనం కృతజ్ఞత అనుభూతిని నిజంగా మనకు కావలసిన దాన్ని మనగా ఆకర్షించడానికి ఉపయోగపడుతుంది. అది మనం మీరు నిజంగా ఒకటి కావాలనే అనుభూతి పొందారనుకోండి, అంటే అది ఇక ముందే మీ దగ్గర ఉందని మీరు ఆనందంగా ఉంటారు. Thank you.